Hi, welcome to DVK Physics classes. My name is Venkateshwarlu, and I'm giving series of lectures on class 11, 12 syllabus for board as well as competitive examinations. Right. So last video lo మనం Lami's theorem in vectors అంటే ఏంటి, సో దాన్ని అప్లై చేసి మనం క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిలేటివ్ మోషన్ అనే కాన్సెప్ట్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ రిలేటివ్ మోషన్ మళ్ళీ మనం 1 డైమెన్షనల్లో స్టడీ చేయొచ్చు, అట్లాగే 2 డైమెన్షనల్ మోషన్లో కూడా రిలేటివ్ మోషన్ కాన్సెప్ట్ని మనం స్టడీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం 1 డైమెన్షనల్ మోషన్ కన్సిడర్ చేస్తే, 1 డైమెన్షనల్ మోషన్ అంటే మనకు తెలుసు, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అది వర్టికల్లీ అప్వర్డ్ కావచ్చు, వర్టికల్లీ డౌన్వర్డ్ కావచ్చు, ఒక హారిజాంటల్ స్ట్రైట్ లైన్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒకే డైరెక్షన్లో కనుక బాడీ ట్రావెల్ చేస్తూ ఉంటే అది 1 డైమెన్షనల్ మోషన్ చేస్తుంది అని అంటాం. సో అట్లాంటి 1 డైమెన్షనల్ మోషన్ కేసులో అసలు ఈ రిలేటివ్ మోషన్ కాన్సెప్ట్ అంటే ఏంటో నేర్చుకుందాం మనం. ఓకే, సో ఇది అర్థమైతే మనకి ఈ 2 డైమెన్షనల్ రిలేటివ్ మోషన్ అనేది వెరీ ఈజీ అనమాట. ఓకే రైట్, సో లెట్ us స్టార్ట్. సో అసలు రిలేటివిటీ అంటే ఏంటి? మోషన్లోనే కాకుండా మన డే టు డే లైఫ్లో కూడా మనం ఈ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకంటే నీ వెయిట్ 10 kgs ఎక్కువ, అట్లాగే నా హైట్ నీ హైట్ కంటే ఒక 5 centimeters ఎక్కువ. సో ఇవన్నీ ఏంటంటే దెర్ ఈజ్ నో అబ్సల్యూటీ ఇన్ ది నేచర్, ఇట్స్ ఆల్వేస్ రిలేటివ్. అట్లాగే మనం ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అనేది కూడా ఆ రిలేటివిటీ కాన్సెప్ట్ బేస్ చేసుకునే చెప్తాం. సో ఇప్పుడు ఐఎమ్ ఎట్ రెస్ట్, నేను రెస్ట్లో ఉన్నా విత్ రెస్పెక్ట్ టు సమ్వన్ ఎల్స్ విచ్ ఈజ్ ఆన్ ది గ్రౌండ్. గ్రౌండ్లో ఉన్న ఇంకొక వ్యక్తి నన్ను చూస్తే ఇప్పుడు నేను రెస్ట్లో ఉన్నానని చెప్తాడు. అట్లా కాకుండా మన ఎర్త్కి బయట నుంచి, మన భూమి నుంచి బయట ఉన్న ఒక వ్యక్తి కనుక నన్ను అబ్జర్వ్ చేస్తే నేను కూడా మోషన్లో ఉన్నట్టే. ఎందుకని ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉందన్నమాట. అంటే అర్థం ఏంటి? బయట నుంచి చూసే వ్యక్తికి నేను మోషన్లో ఉన్నట్టు, కానీ ఇదే గ్రౌండ్ మీద నుంచి చూసిన ఇంకొక వ్యక్తికి నేను రెస్ట్లో ఉన్నట్టు. సో నేనేమీ మారలేదు, కానీ వాళ్ళ యొక్క పర్సెప్షన్ మారుతుంది, అంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ మారుతున్నాయి. సో ఎందుకనంటే అది వాళ్ళ స్టేట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, నేను రెస్ట్లో ఉన్నానా మోషన్లో ఉన్నానా అనేది. సో అబ్జర్వర్ ఎవరు అనేది వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వర్ ఎవరు? నన్ను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ అబ్జర్వర్. సపోజ్ నేను ఆబ్జెక్ట్, నేను ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ నేను అనుకుంటే, నన్ను చూసి నా మోషన్ని డిస్క్రైబ్ చేసే వాళ్ళు అబ్జర్వర్స్ అవుతారు. సో ఈ రిలేటివిటీ అనేది అబ్జర్వర్కి ఆబ్జెక్ట్కి మధ్య రిలేషన్ తోటి మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే రైట్, సో స్టార్ట్ చేసుకుందాం. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఒక కార్ ఉందనుకుందాం. ఓకే, ఈ కార్ అనేది మనకి ఒక 10 meters/second స్పీడ్ తోటి ఈ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుందాం. ఓకే, అట్లాగే ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఈ అబ్జర్వర్ మ్యాన్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి? ఈ మ్యాన్ అనే అతను రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ వెహికల్ని చూస్తే, ఇదేంటమ్మా ఇక్కడ 10 meters/second అనేది వెలాసిటీ ఆఫ్ అ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 meters/second. ఓకే, సో చూడండి, ఇక్కడ అబ్సల్యూట్ వెలాసిటీస్ అన్న వెలాసిటీస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్న ఒకటే. ఇక్కడ నేను 10 meters/second అని చెప్తున్నానంటే బై డిఫాల్ట్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, అట్లాగే ఇక్కడ మ్యాన్ రెస్ట్లో ఉన్నాడు అని అంటే దట్ ఈస్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే గ్రౌండ్ మీద ఉన్న ఒక అబ్జర్వర్, స్టేషనరీ గ్రౌండ్ మీద ఉన్న ఒక అబ్జర్వర్ చూస్తే కారు 10 meters/secondతో వెళ్తుంది, ఈ మనిషి కూడా రెస్ట్లో ఉన్నాడని మీనింగ్ అనమాట. సో అన్లెస్ అదర్వైజ్ మెన్షన్డ్ దీస్ వాల్యూస్ ఆర్, సో హియర్ హీ ఈజ్ మూవింగ్ విత్ 0 meters/second విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనమాట. అందుకని వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మనిషి ఈ కార్ని చూసినప్పుడు ఈ కార్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది అనేది మన కాన్సెప్ట్. అంటే ఏంటి? ఇక్కడ మనిషి అనేవాడు అబ్జర్వర్, ఈ కార్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. సో చూసినప్పుడు ఏమవుతుంది? సో ఈ మనిషి ఈ కార్ని చూసినప్పుడు హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ అవే విత్ 10 meters/second. ఓకే రైట్, ఫైన్. కానీ ఇంకొక అబ్జర్వర్ ఉన్నాడు, హీ ఈజ్ ఆల్సో గోయింగ్ విత్ 10 meters/second ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఓకే, అబ్జర్వర్ ఏ అనుకుందాం, ఇక్కడ అబ్జర్వర్ బి అనుకుందాం. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ ఈ 10 meters/second అనేది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మనం ఏది కూడా పర్టికులర్గా స్పెసిఫై చేయకపోతే ఆ వాల్యూస్ అన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని బై డిఫాల్ట్ అనుకోవాలి మనం.
ఓకే, ఇప్పుడు ఈ మనిషి ఈ కార్ని చూసినప్పుడు ఈ కారు ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అని ఇతను ఫీల్ అవుతాడు అనేది మన కాన్సెప్ట్. అంటే ఏంటి, ఇతను అదే డైరెక్షన్లో 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నాడు, ఈ కారు కూడా అదే డైరెక్షన్లో 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఇతను ఈ కార్ని చూసినప్పుడు ఈ కారు ఎప్పుడు కూడా రెస్ట్లో ఉందని ఇతను ఫీల్ అవుతాడు. ఎందుకని ఇప్పుడు మన ఇద్దరం 2 ప్యారలల్ లైన్స్లో సేమ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం అనుకో, మా ఒకరినొకరిని చూసుకుంటూ, అప్పుడు ఏమో మనం ఎట్లా ఫీల్ అవుతాం, ఎప్పుడు కూడా మన ఇద్దరం రెస్ట్లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతాం మనం. ఎందుకని, నీకు నాకు మధ్య రిలేటివ్ డిస్టెన్స్ ఏం మారట్లేదు. ఇనీషియల్గా మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం ప్యారలల్ ట్రాక్లో మూవ్ అవుతున్నాం. అంటే అర్థం ఏంటి, వీఆర్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. ఓకే, నిన్ను చూసినప్పుడు నేను ఏం ఫీల్ అవుతాను, నువ్వు రెస్ట్లో ఉన్నట్టు ఫీల్ అవుతావు. అట్లాగే నువ్వు నన్ను చూస్తే నేను రెస్ట్లో ఉన్నట్టు నువ్వు ఫీల్ అవుతావు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రావెలింగ్ విత్ సేమ్ వెలాసిటీ అండ్ సేమ్ డైరెక్షన్. సో అది ఎట్లా వస్తుంది మనకి, సింపుల్. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ వెలాసిటీలో నుంచి అబ్జర్వ్ వెలాసిటీ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో నౌ వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ బి, velocity of car with respect to observer B is obtained velocity of car with respect to ground minus velocity of observer B with respect to ground. That's all. So that is the, so ఇప్పుడు చూడండి అమ్మా, సో దీన్ని మనం velocity of car with respect to ground ఎంత అమ్మా, it is 10 I cap meters per second. ఎందుకని, ఇది పాజిటివ్ డైరెక్షన్ అనుకుందాం మనం, ఇది నెగటివ్ డైరెక్షన్ అనుకుందాం. సో నౌ కార్ ఈజ్ గోయింగ్, ఈ వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ని సింపుల్గా వెలాసిటీ ఆఫ్ కార్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, రైట్. అలాగే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఎంతమ్మా, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ బి ఈజ్ ఆల్సో 10 I cap meters per second. సో సింపుల్గా చెప్పాలంటే ఇది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, దాన్ని సింపుల్గా వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ బి అని రాసుకుంటాం. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ బి అంటే ఏంటమ్మా, ఇక్కడ కార్ అనేది ఆబ్జెక్టివ్, ఈ బి అనే ఆయన అబ్జర్వర్. సో అబ్జర్వర్ దృష్ట్యా ఇది ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుందో తెలియాలి అని అంటే, ఆ ఆబ్జెక్ట్ వెలాసిటీలో నీ వెలాసిటీని ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయి, అప్పుడే అది యాక్చువల్గా అది ఎంత వెలాసిటీతో పోతుంది అనేది నువ్వు ఫీల్ అవుతావు అనమాట. ఓకే, సో నువ్వు ఎట్లా ఫీల్ అవుతావమ్మా, ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యేది ఏంటి ఇక్కడ, సో వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ 10 I cap అండ్ నీ స్పీడ్ కూడా అంతే. సో 10 I cap ఇజ్ ఈక్వల్స్ టు 0 meters per second. ఓకే, అంటే అర్థం ఏంటి, నువ్వు ఎప్పుడు ఆ కార్ రెస్ట్లో ఉందని ఫీల్ అవుతావు. ఎందుకని, నువ్వు అదే డైరెక్షన్లో వెళ్తున్నావు, అంతే స్పీడ్తో వెళ్తున్నావు, కాబట్టి ఆ కార్ ఎప్పుడు రెస్ట్లో ఉన్నట్టే నువ్వు ఫీల్ అవుతావు అబ్జర్వర్ బి దృష్ట్యా. కానీ అబ్జర్వర్ ఏ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత స్పీడ్తో వెళ్ళినట్టు అవుతుందమ్మా, అకార్డింగ్ టు ద సేమ్. సో వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో సింపుల్గా దీన్ని VC మైనస్ ఆఫ్ VA అని కూడా రాసుకోవచ్చు. సో వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంతమ్మా, సో 10 I cap మైనస్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఎంతమ్మా, 0. ఇక్కడ నేను మ్యాన్ అతన్ని అబ్జర్వర్ ఏ అని తీసుకుంటున్నా, సో 0 I cap. సో ఇజ్ ఈక్వల్స్ టు 10 I cap meters per second. అంతే కదా, అంటే అర్థం ఏంటి, ఇతనికేమో ఈ కారు 10 meter per second స్పీడ్తో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఇతనికేమో ఆ కార్ రెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ B. So car is here object, B is our observer. So velocity of car with respect to observer కావాలంటే అబ్జర్వర్ వెలాసిటీ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ వెలాసిటీలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకి అది ఎంత వెలాసిటీతో వెళ్తుందో మనం ఫీల్ అవుతాం అనమాట. ఓకే, రైట్. సో ఇది సింపుల్ డిస్క్రిప్షను, దీన్ని మనం జనరలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ గోయింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ A అండ్ అనదర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ విత్ స్పీడ్ B. దెన్ వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B అంటే ఏంటమ్మా, ఇక్కడ హూ ఈజ్ అబ్జర్వర్, వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B అంటే ఏంటి, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B అంటే ఏంటమ్మా, ఇక్కడ A ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ B ఈజ్ అబ్జర్వర్. సో general formula VAB is equals to VA minus of VB. Remember, these are always with respect to ground. Okay, VA VB should be substituted with respect to ground values. Okay, so this is the formula. Velocity of A with respect to B is this much. Similarly, velocity of B with respect to A అంటే ఏంటి, ఇప్పుడు B ని A అబ్జర్వ్ చేస్తుంది, ఇక్కడ అబ్జర్వర్ ఈజ్ A, ఆబ్జెక్ట్ ఈజ్ B. ఇక్కడ object is A, observer is B. So velocity of VB, simple VB minus VA, VB minus VA.
ఓకే, సో దీని ఎట్లా రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ విఏ మైనస్ విబి రాసుకోవచ్చు కదా. సో మైనస్ విఏ మైనస్ విబి అంటే ఏంటమ్మా ఇక్కడ, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఏంటమ్మా ఇక్కడ ఈ మీనింగ్ ఏంటి, ఏ బీని చూసినప్పుడు ఈ బి ఎంత స్పీడ్తో వెళ్తుందని ఇతను ఫీల్ అవుతాడో ఫార్వర్డ్ డైరెక్షన్లో, బి ఏం చూసినప్పుడు ఏ వెనక్కి వెళ్తున్నట్టు అతను ఫీల్ అవుతాడు. అంతే, వాల్యూస్ ఆర్ సేమ్ బట్ డైరెక్షన్స్ ఆర్ క్వైట్ ఆపోజిట్. So this is the common formula. Velocity of A with respect to B equals to VA minus VB, where VA, VB are always with respect to ground. Ground velocities substitute cheyali. Okay, right. So now let us generalize and we will solve the questions. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటమ్మా, ఒక రిలేటివ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, సో దీన్ని వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నా లేదా రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నా ఒకటే. హియర్ రిమెంబర్ దట్ విఏ అండ్ విబి ఆర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, రైట్. సో నౌ లెట్ us solve questions. సో ఫస్ట్ వన్ ఈజ్, సో సేమ్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాను నేను, సేమ్ కార్ సిచ్యువేషనే తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ కార్ ఉంది, సో దిస్ కార్ ఈస్ గోయింగ్ విత్ 10 meters per second ఇన్ దిస్ డైరెక్షన్. సో హియర్ మ్యాన్ ఈస్ దేర్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో నేను స్పెసిఫై చేయకపోతే ఇది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఎల్స్, నేను ఏం స్పెసిఫై చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనమాట. సో హియర్ నౌ ఏంటమ్మా ఇక్కడ ఇతను రష్లో ఉన్నాడు. ఓకే, సో నౌ మై క్వశ్చన్ ఈజ్ ఫైండ్ velocity of car with respect to man. What is the meaning of this? So this is car. So velocity of car with respect to ground is equals to velocity of car simply is equals to 10 I cap meter per second. So for man ko vachetappudiki velocity of man with respect to ground or velocity of man simply is equals to 0 I cap meter per second. So 0 anukunnappudu adi I cap enti j cap enti. So anything is, since we are talking about one dimensional motion, so I cap we are taking. So now this is the thing. Now what should I find out? So velocity of car with respect to man equals to velocity of car minus of velocity of man. So car object to m, man అనేది అబ్జర్వర్ కాబట్టి ఆబ్జెక్ట్ వెలాసిటీలో నుంచి అబ్జర్వ్ వెలాసిటీ తీసేస్తే ఎంత వస్తుందన్నమాట, వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈస్ 10 I cap మైనస్ ఆఫ్ 0 I cap ఇస్ ఈక్వల్స్ టు 10 I cap. సో ఎప్పుడు కూడా మనం ఒక డైరెక్షన్ని పాజిటివ్ తీసుకోవాలి, రెండవ డైరెక్షన్ని నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, ముందే మనం డిఫైన్ చేసుకోవాలి. క్వశ్చన్స్ సాల్వ్ చేయబోయే ముందే మనం పాజిటివ్ డైరెక్షన్ ఏది, నెగిటివ్ డైరెక్షన్ ఏది అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 I cap రాశాను అంటే బై డిఫాల్ట్ ఇది పాజిటివ్ తీసుకున్నాను, ఇది నెగిటివ్ అవుతుంది ఆబ్వియస్గా. ఓకే, సో దిస్ ఈస్ ది వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. హౌ మచ్ ఇట్ ఈస్? సో 10 meters per second. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందమ్మా అంటే, సపోజ్ ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇన్ మోషన్. ఓకే, సో సేమ్ వెలాసిటీ ఆఫ్ కార్ అంతే ఉంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ఒక ట్రాలీ తీసుకుంటున్నాం ఇక్కడ మనం, ఇక్కడ ట్రాలీ ఉంది. సో దిస్ ట్రాలీ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 5 meters per second ఇన్ ది సేమ్ డైరెక్షన్ అండ్ హియర్ మ్యాన్ ఈజ్ ఎట్ రెస్ట్. ఓకే, ఆన్ ట్రాలీ మ్యాన్ ఈజ్ ఎట్ రెస్ట్. నౌ ఫైండ్ వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో ఈ ట్రాలీ కూడా మూవ్ అవుతుంది, ట్రాలీ మీద మ్యాను నుంచొని ఉన్నాడు. సో ఈ కార్ ఇప్పుడు 10 meters per second ఇట్లా వెళ్తుంది. సో ఇప్పుడు ఈ కార్ ఎంత వెలాసిటీతో వెళ్తుందని ఇతను ఫీల్ అవుతాడు. వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ హౌ మచ్? సో సింపుల్, వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ కార్ అండ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. సో వెలాసిటీ ఆఫ్ కార్ ఎంతమ్మా ఇక్కడ? సో 10 I cap, because right side we are taking positive x-axis, left side negative x-axis. So car velocity 10 I cap minus of, right, చూడండి ఇప్పుడు ట్రాలీ 5 meters per second తో వెళ్తూ ఉంటే మ్యాన్ వెలాసిటీ ఎంత ఉంటుంది? మ్యాన్ జస్ట్ ట్రాలీ మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి ట్రాలీకి ఎంత వెలాసిటీ ఉంటుందో మ్యాన్కి కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, okay, velocity of man with respect to trolley, both of them are now same because that is 5 meters per second, or simply velocity of man is equals to 5 meters per second I cap, or 5 I cap meters per second. ఓకే, ఇక్కడ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి ట్రాలీ స్పీడు మ్యాన్ స్పీడు రెండు ఒకటే అవుతుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఆర్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ బోత్ ఆర్ సేమ్. ఎందుకని ట్రాలీ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ 5 meters per second కాబట్టి మ్యాన్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కూడా 5 meters per second అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమో రాయాలి 5 I cap. సో నౌ ఇట్ ఈస్ 5 I cap. అంటే అర్థం ఏంటమ్మా, ఇప్పుడు ఈ మూవ్ అవుతూ ఉన్న ట్రాలీ మీద నుంచొని ఆ ముందెళ్తున్న కార్ని చూస్తే కార్ 5 meters per second స్పీడ్తో వెళ్తున్నట్టు ఇతను ఫీల్ అవుతాడు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు దిస్ మ్యాన్
ఇన్ రెస్ట్ ఆన్ ది ట్రాలీ. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా అంటే, ఇప్పుడు అదే ట్రాలీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకోండి అంతే స్పీడ్ తోటి, దెన్ ఫైండ్ వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. VCM అంటే ఏంటమ్మా? వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో ఇక్కడ ఫస్ట్ మనం వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ట్రాలీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈస్? సో -5i cap. ఎందుకని? ఇది నెగటివ్ x డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి -5i cap. హియర్ వెలాసిటీ ఆఫ్ కార్ ఈజ్ ఆల్రెడీ బై డిఫాల్ట్ 10i cap. సో దెర్ఫోర్ నా వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈక్వల్స్ టు VC minus of VM. సో VC ఎంతమ్మా ఇక్కడ? సో 10i cap minus of ఈ మైనస్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు విఎం అంటే ఎంతమ్మా ఇక్కడ? సో ఇట్ ఈస్ ఆఫ్ -5i cap. సో మైనస్ మైనస్ ప్లస్, సో టోటల్ ఇట్ ఈస్ ఆఫ్ 15i cap. సో అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఈ ఇటువైపు వెళ్తూ ఉన్న ట్రాలీ మీద నుంచొని ఈ కార్ను చూస్తే కారు 15 m/s స్పీడ్ తోటి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. అందుకని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, suppose if the man is also moving on the trolley. Okay, so next fourth question is, so trolley is going right side with this is going right side with 5 m/s, and here now the man is also going with 1 m/s speed. Remember here this 1 m/s speed is with respect to trolley. Ante enti? If you stand on trolley and if you observe this man, that man is going with 1 m/s. That's the meaning. So velocity of man with respect to trolley is given as 1 m/s. What is the meaning of this one? 1 m/s. ట్రాలీ మీద మనిషి 1 m/s స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. ట్రాలీ ఆల్రెడీ వెళ్తుంది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మీద నుంచి చూసినోడికి ట్రాలీ 5 m/s స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. కానీ ఈ మనిషి ట్రాలీ మీద ఇంకొకటి నుంచొని వాడు కనుక ఇతను చూస్తే ఇతను ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అంట? 1 m/s స్పీడ్తో వెళ్తున్నాడు. నౌ ఫైండ్ వెలాసిటీ ఆఫ్ దిస్ కార్ విత్ రెస్పెక్ట్ టు దిస్ మ్యాన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ మ్యాన్, వాట్ ఈస్ ది వెలాసిటీ ఆఫ్ కార్? సో మనకు సేమ్ ఫార్ములా. హియర్ వెలాసిటీ ఆఫ్ కార్ ఈజ్ ఈక్వల్స్ టు 10i cap ఉంది. నౌ రిమెంబర్ హియర్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ హౌ మచ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత? ఇది రెస్ట్లో ఉంటే ట్రాలీ స్పీడే మ్యాన్కి కూడా సేమ్ స్పీడ్ ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాన్ కూడా మూవ్ అవుతున్నాడే, అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు, అతను ఉన్న ప్లాట్ఫామ్ మీద మూవ్ అవుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దిస్ మ్యాన్? దట్ వీ షుడ్ ఫైండ్ అవుట్. ఎందుకని? ఈ ఫార్ములాలో VCM is equals to VC minus VM. This is with respect to ground, this is also with respect to ground. అంటే with respect to ground velocities ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ మనకి మ్యాన్కి గ్రౌండ్ వెలాసిటీ మనకు తెలుసా? తెలియదు. విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఇచ్చాడు, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత? సో ఇప్పుడు దీనికి మనం రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్టే అప్లై చేయాలి. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ ఆఫ్ ట్రాలీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఫ్రమ్ దిస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈక్వల్స్ టు VMT ప్లస్ ఆఫ్ ట్రాలీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో నా వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఎంతమ్మా ఇది? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ. Okay, so that is 1i cap because he is going right side, therefore positive x direction, plus trolley is also going with the same direction with the 5 meter, therefore total it is of 6i cap m/s. So this is the man velocity with respect to ground. So now we should substitute here. So car is 10i cap, now man is of 6i cap, so net is 4i cap. అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ట్రాలీ మీద 1 m/s స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఈ కార్ని కనుక చూస్తే ఆ కార్ ఓన్లీ 4 m/s స్పీడ్తో వెళ్తున్నట్టు ఇతను ఫీల్ అవుతాడు. సో వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ మూవింగ్ విత్ 1 m/s స్పీడ్ ఆన్ ది ట్రాలీ అండ్ ట్రాలీ ఈజ్ గోయింగ్ 5 m/s విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, సింపుల్. సేమ్ ఇక్కడ ఏం చేస్తాడు? మనకి ఇచ్చినటువంటి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీకి మళ్ళీ మనం రిలేటివ్ వెలాసిటీ ఫార్ములా అప్లై చేసి ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫైండ్ అవుట్ చేసి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాలో మనం అప్లై చేసే అన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అవ్వాలా. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అంటే సేమ్ ఇదే క్వశ్చన్లో ఇప్పుడు ట్రాలీ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది, సేమ్ 5 m/s, బట్ మ్యాన్ మాత్రం ట్రాలీ మీద రైట్ సైడ్కి మూవ్ అవుతున్నాడు. నా ఫైండ్ వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు
మ్యాన్. సో ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ ఫస్ట్ మనం దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఇచ్చాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మ్యాన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఈక్వల్స్ టు మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, trolley with respect to ground. So from this, velocity of man with respect to ground, or simply velocity of man is equals to vmt plus vtz. So vmt antama right side kabatti it is 1 I cap. Okay, so velocity of trolley with respect to ground anta, it is going back side, so minus of 5 I cap. So here it is minus of 5 I cap. So now minus of 4 I cap is velocity of man with respect to ground. Now velocity of car with respect to man is equals to Vc minus of Vm. Vc 10 I cap minus of, here it is minus of 4 I cap. So total plus 14 I cap. అంటే ఇప్పుడు ఈ మనిషి ఆ కార్ 14 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు కూడా నేను మ్యాన్కి ఇది ఎంత స్పీడ్తో వెళ్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నా. యాక్చువల్గా ఇందులో ఉన్న డ్రైవర్ ఈ మ్యాన్ని చూశాడు అనుకో, అప్పుడు స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఏం చేస్తాం? సేమ్ ఫార్ములా, సింపుల్గా నెగిటివ్ వాల్యూస్ వస్తాయి అంతే. ఇందాక ప్రూవ్ చేసాం కదా మనం, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు ఇంకొంచెం కాంప్లికేషన్కి వెళ్దాం మనం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి, రైట్, సో ఇక్కడ ట్రాలీ సిచ్యువేషన్ నేను ఏం మార్చట్లేదు, ఇక్కడ కార్ సిచ్యువేషన్ మారుస్తున్నాను నేను. ఏంటది? ఇక్కడ ఒక సేమ్ కారే కొంచెం పెద్దది తీసుకుందాం. ఓకే, సో నౌ దిస్ సేమ్ కార్ ఈజ్ ట్రావెలింగ్ రైట్ సైడ్ విత్ 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. సో నౌ హియర్ అనదర్ మ్యాన్ ఈజ్ దేర్ స్టాండింగ్ ఆన్ దిస్ కార్ and he is coming in this direction with 2 meter per second speed. Okay, remember here trolley car is going with 10 meter per second speed only, that is with respect to ground. Here man speed is given, this is with respect to car. అంటే కారు మీద నుంచుని వేరే వాడు అబ్జర్వ్ చేస్తే ఇతను లెఫ్ట్ సైడ్కి 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు కారు మీద ఉండి చూసిన వాడికి. మరి భూమి మీద ఉండి చూసిన వాడికి వీడి వెలాసిటీ ఎంత? అది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈజ్ హియర్, సే ఫర్ ఎగ్జాంపుల్ హి ఈజ్ అబ్జర్వర్ ఏ అండ్ లెట్ హియర్ అబ్జర్వర్ బి. నౌ ఫైండ్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. అబ్జర్వర్ బి ఇక్కడ ఉన్నాడు, అబ్జర్వర్ ఏ ఇక్కడ ఉన్నాడు. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. అంటే ఏంటమ్మా, ఇక్కడ బి ఈజ్ అబ్జర్వర్ అండ్ ఏ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, సో మనం ఎప్పుడు కూడా ఫార్ములా ఏంటి? విఏబి ఈజ్ ఈక్వల్స్ టు విఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ ఆఫ్ విబి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఆర్ సింప్లీ విఏ మైనస్ విబి. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ అబ్జర్వర్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్? అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఏ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ పర్ సెకండ్, సో 1 I cap. బట్ యాక్చువల్లీ ఫ్రమ్ దట్ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ విఏటి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రాలీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మనకు కావాల్సింది ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ప్లస్ ట్రాలీ స్పీడ్. సో ఎంతమ్మా ఇది? ఏ విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ 1 I cap, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి. ట్రాలీ ఎటువైపు వెళ్తుంది? బ్యాక్ సైడ్కి వెళ్తుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ 5 ఆఫ్ మైనస్ ఆఫ్ I cap. So therefore minus I plus 4 అంటే minus of 4 I cap. So this is velocity of observer A with respect to ground. సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫస్ట్ ఇతని యొక్క స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామా? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? మనకి ఇచ్చింది ఏంటి? వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు కార్ ఇచ్చాడు. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో మనకు కావాల్సింది ఏంటి? వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి. రైట్, సో ఫ్రమ్ దిస్ రీఅరేంజ్ చేస్తే ఫార్ములా బీసీ ప్లస్ విసి. సో బీసీ అంటే ఏంటమ్మా? వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ బి విత్ రెస్పెక్ట్ టు కార్ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్. ఏ డైరెక్షన్లో? లెఫ్ట్. దెర్ఫోర్ మైనస్ 2 I cap. సో మైనస్ ఆఫ్ 2 I cap ప్లస్ వెలాసిటీ ఆఫ్ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ 10. ఏ డైరెక్షన్లో? పాజిటివ్ ఎక్స్. దెర్ఫోర్ ప్లస్ 10 I cap. దెర్ఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ 8 I cap. అంటే ఏంటి? గ్రౌండ్ మీద నుంచి చూసిన వాడికి ఇతనేమో రైట్ సైడ్కి 8 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టు, ఇతనేమో లెఫ్ట్ సైడ్కి 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? బీకి ఏ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు. ఈ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయటమే. వెలాసిటీ ఆఫ్ ఏ ఎంతమ్మా? -4
ఐ క్యాప్ మైనస్ ఈ మైనస్ ఇక్కడ రాసాము. వెలాసిటీ ఆఫ్ బి ఎంత అమ్మా ఇక్కడ 8 ఐ క్యాప్. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ 12 ఐ క్యాప్. అంటే ఏంటి, ఇతను చూస్తున్నాడు, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఇతను 12 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. ఓకే, సో సింపుల్ కాన్సెప్ట్. ఫార్ములా ఏంటమ్మా అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఆర్ విఏబి ఈజ్ విఏ మైనస్ విబి. విఏబి షుడ్ బి ఆల్వేస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక ఇవ్వకపోతే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆబ్జెక్టు అబ్జర్వర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనం ఆ రిలేటివ్ వెలాసిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, రైట్. సో నౌ లెట్ us సాల్వ్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. సో ప్రొసీజర్ ఏంటమ్మా ఇక్కడ, స్టెప్ 1 ఫైండ్ ది అబ్జర్వర్ అండ్ ఆబ్జెక్ట్, దెన్ ఫైండ్ దేర్ వెలాసిటీస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, దెన్ అప్లై ది రిలేటివ్ వెలాసిటీ ఫార్ములా. దట్స్ ఆల్. సో ఎప్పుడు కూడా అబ్జర్వర్ది ఆబ్జెక్ట్ది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వెలాసిటీస్ మనకు కావాలి. ఇండైరెక్ట్గా ఇస్తే ఫస్ట్ వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని అప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. రైట్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందమ్మా ఇక్కడ ఏంటంటే ది పొజిషన్ ఆఫ్ 2 particles. సో టైమ్ ఈజ్ ఇన్ సెకండ్ అండ్ ద పొజిషన్ ఆఫ్ 2 particles అంటే ఏం లేదు, ఒక ఎక్స్ డైరెక్షన్లో 2 particles మూవ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, దిస్ ఈజ్ ఆరిజిన్ అండ్ హియర్ ఏ కామా బి ఆర్ దేర్. ఓకే, 2 particles. సో వాటి యొక్క పొజిషన్స్ టైంతో ఏ విధంగా వేరీ అవుతున్నాయో 2 గ్రాఫ్లు ఇచ్చాడు. ఓకే, సో ఇదేమో బి అనే పార్టికల్కి పొజిషన్ టైంతో ఎట్లా వేరీ అవుతుందో ఇచ్చాడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడమ్మా అంటే మనకి రైట్, ఇదేమో ఏ అనే పార్టికల్కి పొజిషన్ ఎట్లా వేరీ అవుతుందో ఇచ్చాడు. సో ఆ 2 మీట్ అయ్యింది ఎప్పుడయ్యా అంటే రెండు సేమ్ పొజిషన్ దగ్గర ఎంత టైం తర్వాత ఉన్నాయి, 5 seconds తర్వాత. ఎంత పొజిషన్ దగ్గర ఉన్నాయో కూడా ఇచ్చాడు వాడు. సో 12 meters, ఇదేమో 10 meters. Okay, so the position versus time graphs for 2 moving particles are given in the graph. Now find velocity of A with respect to B. అంటే ఏంటి ఇక్కడ, B అనేవాడు అబ్జర్వరు, A అనేది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు Bకి A ఎంత స్పీడ్తో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెలాసిటీసే ఇవ్వలేదు ఇక్కడ. సో మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో సింపుల్, చూడమ్మా, ఈ పాయింట్కి టైం యాక్సిస్ వాల్యూ ఎంత, 0. సో ఎట్ టైం t = 0 దగ్గర ఏ అనేది ఆల్రెడీ 10 meters డిస్టెన్స్లో ఉంది. సో ఎట్ టైం t = 0 దగ్గర ఆల్రెడీ ఏ అనేవాడు 10 meter డిస్టెన్స్లో ఉన్నాడు. బి అనేవాడు ఎక్కడ ఉన్నాడమ్మా ఎట్ టైం, సో ఇది బి కర్వ్. బి అనేవాడు 0 టైం దగ్గర ఎక్కడ ఉన్నాడు, ఆరిజిన్ దగ్గరే ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నాడు అనమాట. బి అనేవాడు ఎట్ టైం t = 0 దగ్గర ఆరిజిన్ దగ్గర ఉన్నాడు. ఏ ఆల్రెడీ 10 meter డిస్టెన్స్లో ఉన్నాడు. తర్వాత 5 seconds తర్వాత చూస్తే, ఓకే, సో 5 seconds తర్వాత చూస్తే ఏ అనేవాడు ఎక్కడికి వచ్చాడు, 12 meters డిస్టెన్స్ దగ్గరకు వచ్చాడు. ఇది 10 అనుకుందాం. సో ఇది 12. ఏ అనేవాడు 12 meters డిస్టెన్స్ పొజిషన్కి వచ్చాడు. ఓకే, బి అనేవాడు ఎక్కడికి వచ్చాడు, బి అనేవాడు కూడా 12 meter, ఇద్దరు కూడా ఒకే పాయింట్ దగ్గర ఉన్నారు. అంటే కూడా బి యొక్క స్పీడ్ కూడా నౌ ఏ అండ్ బి బోత్ ఆర్ అట్ 12 meters డిస్టెన్స్ పొజిషన్ ఫ్రమ్ ది ఆరిజిన్. అంటే అర్థం ఏంటంటే ఇది ఎప్పుడు ఆఫ్టర్ 5 seconds. ఇది చూసారా, 5 seconds తర్వాత ఇద్దరు కూడా ఒకే ప్లేస్లో ఉన్నారు. ఆ పాయింట్ 12 meter డిస్టెన్స్లో ఉంది. అంటే అర్థం ఏంటి, ఫర్ ఏ at time t = 0 position is equals to 10 meters and at time t = 5 seconds position is equals to 12 meters. Now what is velocity? So change, so this is x2, this is x1 అనుకుందాం. So change displacement upon time only na velocity ante. So displacement anta 12 minus 10 divided by 5 minus 0. delta t అంటే ఏంటమ్మా ఇక్కడ, ఫైనల్ టైం మైనస్ ఇనీషియల్ టైం. అంటే ఏంటి ఇక్కడ 2 divided by 5 is equals to here 0.4 meter per second. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ x axis. సో velocity of what is this, A. Therefore velocity of A with respect to ground is equals to 0.4 meter per second I cap, positive x direction. Of course both of them are going in positive x direction. So similarly for B calculate చేస్తే at time t = 0 దగ్గర పొజిషన్ ఎంతమ్మా, x1 0. Now at time t = 5 seconds దగ్గర x2 ఎంతమ్మా, 12 meters. Now velocity of B ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, x2 minus of x1 divided by t2 minus t1. x2 12 minus 0
ఓకే, డివైడ్ బై 5 మైనస్ 0 అంటే 12 డివైడెడ్ బై 5 అంటే 2.4 మీటర్స్ పర్ సెకండ్ ఇస్ ది వెలాసిటీ ఆఫ్ బి. సో బై డిఫాల్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనమాట. సో మనకు కావాల్సింది ఏంటమ్మా, విఏబి. సో దేర్ ఫార్ విఏబి ఇస్ ఈక్వల్స్ టు విఏ మైనస్ ఆఫ్ విబి. సో విఏ ఎంతమ్మా మనకి 0.4 I cap minus this one is 2.4 I cap. So therefore minus of 2 I cap meter per second. అంటే అర్థం ఏంటమ్మా, బి అనేవాడు ఏని చూసినప్పుడు ఏ 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెనక్కి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు. అంతే. నెగిటివ్ సైన్ అంటే ఏంటి, ఓకే, అబ్జర్వర్ బి అంటే బి ఏని చూసినప్పుడు ఏ బ్యాక్ సైడ్కి 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు బి అనేవాడు. దట్ ఈస్ ది కన్క్లూజన్. ఓకే, రైట్. Just a minute. Right. So that is the speed of A with respect to B. Now let us solve next one more question. సో అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా అబ్జర్వర్ వెలాసిటీని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అబ్జర్వర్ వెలాసిటీని సబ్ట్రాక్ట్ చేయడం అంటే వీఆర్ కీపింగ్ ద అబ్జర్వర్ ఎట్ రెస్ట్. అంతే కదా, అబ్జర్వర్ స్పీడ్ని మనం ఆబ్జెక్ట్ స్పీడ్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి, వీఆర్ కీపింగ్ ద అబ్జర్వర్ ఎట్ రెస్ట్. ఓకే, మ్యాథమెటికల్లీ. అండ్ దెన్ వీఆర్ ఫైండింగ్ ద ఎఫెక్టివ్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫర్ దట్ అబ్జర్వర్. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో నౌ సి అట్లాంటిది ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇక్కడ. So two cars, okay, two cars A and car B start are moving simultaneously in same direction. So along the line joining them. Okay, so car A starts with a constant acceleration of 4 meter per second square, and car B starts with a constant velocity of okay, car B starts as well as moves. Okay, directly I am writing moves with a constant velocity of 1 meter per second. Now at time t equals to 0, car A is 10 meters behind car B. Find the time when car A overtakes car B. So that is the question. So మనం ఫిగర్ కనుక మనం చూసుకుంటే సపోజ్ ఇది ఒక కార్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇంకొక కార్ ఉంది, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. ఓకే, రైట్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇనీషియల్గా ఎంత ఉందన్నమా, టైం t ఈక్వల్స్ టు 0 దగ్గర 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇదేమో డైరెక్ట్గా యాక్సలరేషన్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ తోటి, కాన్స్టెంట్ యాక్సలరేషన్ తోటి స్టార్ట్ అయింది. ఇది కార్ ఏ, ఇది కార్ బి. ఇదేమో 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి స్టార్ట్ అయ్యి అదే మెయింటైన్ చేస్తూ ట్రావెల్ చేస్తుంది. ఓకే, నౌ హౌ లాంగ్ దిస్ కార్ ఏ టేక్స్ టు ఓవర్టేక్ ద కార్ బి. సో ఇదే ప్రాబ్లమ్ని మనం పోలీస్ థీఫ్ చీజింగ్ ప్రాబ్లం కూడా అనొచ్చు అనమాట. అంటే ఏంటి, ఒక థీఫ్ అనేవాడు దొంగతనం చేసి ఒక బైక్ మీద ఉన్నాడు. ఆ బైకు వెనకాల ఒక పోలీస్ వ్యాన్ ఉంది. సో పోలీస్ వ్యాన్కి ఈ థీఫ్ యొక్క బైక్కి మధ్యలో కొంత డిస్టెన్స్ ఉంటుంది ఇనీషియల్గా. వీడు కొంత వెలాసిటీతో వెళ్తున్నాడు. ఎప్పుడు ఈ పోలీస్ జీప్ వాడిని పట్టుకుంటాడు అంటే ఎంత టైం తర్వాత పోలీస్ పీపుల్ విల్ క్యాచ్ ద థీఫ్. ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము. అట్లాగే ఇక్కడ ఒక వాల్ ఉంది.
ఓకే, ఈ వాల్ అనేది రెస్ట్ కండిషన్లో ఉంది. ఇక్కడ ఒక బాల్ ఉంది. ఈ బాల్ ఇనీషియల్గా ఏ వెలాసిటీ తోటి ఏ యాక్సలరేషన్ తోటి స్టార్ట్ అయింది. సో ఇనీషియల్గా బాల్కి వాల్కి మధ్య సమ్ ఎక్స్ డిస్టెన్స్ ఉంది. సో ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ద బాల్ మేక్స్ కొలీజన్ విత్ దిస్ వాల్. సేమ్ ప్రాబ్లం అది కూడా రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్. అట్లాగే ఇక్కడ ఒక బాల్ ఏ ఉంది, ఇక్కడ ఒక బాల్ బి ఉంది. ఒకటేమో ఇటు వస్తుంది, ఇంకోటేమో ఇటు వస్తుంది. ఇనీషియల్గా రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్స్ ఉంది. ఇదేమో ఏ వెలాసిటీతో వస్తుంది, ఇదేమో బి వెలాసిటీతో వస్తుంది. సో అవి రెండు కూడా ఎంతసేపు తర్వాత కొలైడ్ అవుతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ మోడల్స్ అనమాట. ఓకే, రైట్. సో హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ ఏ టు ఓవర్టేక్ ఆర్ బి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సింపుల్, ఈ 2 బాడీ ప్రాబ్లమ్ని మనం 1 బాడీ ప్రాబ్లమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. ఎట్లా అంటే ఎప్పుడూ కూడా సపోజ్ బి అనే కూడా అబ్జర్వర్ అనుకుందాం. బి అనే కూడా అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ వెలాసిటీ దీంట్లో నుంచి తీసేయాలి. అంటే ఏంటి, ఇండైరెక్ట్లీ వీఆర్ కీపింగ్ దట్ అబ్జర్వర్ ఎట్ రెస్ట్. మనం వెలాసిటీ విఏబి ఈక్వల్స్ టు విఏ మైనస్ విబి అంటే ఏంటమ్మా, అబ్జర్వర్ వెలాసిటీ ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ వెలాసిటీ నుంచి సబ్ట్రాక్ట్ చేసినాం అంటే ఇండైరెక్ట్లీ వీఆర్ కీపింగ్ ద అబ్జర్వర్ ఎట్ రెస్ట్. ఓకే, సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ మనం అప్లై చేయొచ్చు. సో బీని రెస్ట్లో పెట్టేసేసుకొని ఈ ఏ అనేది రిలేటివ్ వెలాసిటీలతోటి ఇప్పుడు రెండింటి యొక్క రిలేటివ్ వెలాసిటీ సపోజ్ ఓకే ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం. సపోజ్ ఇక్కడ ఒక బాల్ ఉంది, ఇంకొక సేమ్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక బాల్ ఉందమ్మా. బాల్ ఇనీషియల్గా యూ వెలాసిటీతో ఏ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎస్ ఉంది. సో ఈ బాల్ అనేది ఎంత టైం తర్వాత ఆ వాల్ తోటి కొలీజన్ చేస్తుంది అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సింపుల్, ఈ ఎంత టైం తర్వాత కొలీజన్ జరుగుతుంది అన్న ఈ బాల్ ఆ వాల్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందన్న ఒకటే కదా, లేదా ఈ బాల్ ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్న ఒకటే కదా. సో అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో డిస్ప్లేస్మెంట్కి ఇనీషియల్ వెలాసిటీకి యాక్సలరేషన్కి రిలేషన్ ఉన్న 1 డైమెన్షనల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి మనకి? ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. దట్స్ ఆల్. ఎస్ వాల్యూ తెలుసు, యూ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు. సో టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవునా? 1 డైమెన్షనల్ మోషన్లో ఆల్రెడీ సాల్వ్ చేసాం. సేమ్ కాన్సెప్ట్ ఈ కార్ ఏ కూడా అప్లై చేస్తాం. కాకపోతే ఇనీషియల్ వెలాసిటీ బదులు రిలేటివ్ ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. అట్లాగే యాక్సలరేషన్ కూడా రిలేటివ్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే కార్ ఏ అనేది కార్ బీని క్యాచ్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా వెలాసిటీతోనే చెప్పా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్ని. బట్ సేమ్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ ఫర్ యాక్సలరేషన్స్ ఆల్సో. అంటే ఏంటి, యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈక్వల్స్ టు యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, యాక్సలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ యాక్సలరేషన్స్ ఆల్సో. సేమ్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్. సింబల్ మారుతుంది అంటే. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, బీని రెస్ట్లో ఉందని అజ్యూమ్ చేసుకొని ఈ కార్ ఏకి రిలేటివ్ ఇనీషియల్ వెలాసిటీ, రిలేటివ్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చేస్తుంది అనమాట. అది ఎంత టైం తర్వాత కార్ బీని ఓవర్టేక్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, రైట్. చూడమ్మా, ఇక్కడ దిస్ కార్ ఏ స్టార్ట్స్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆఫ్ 4 మీటర్ పర్ సెకండ్. అంటే ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ కార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. అట్లాగే ఇక్కడ కార్ బి ఈజ్ స్టార్టింగ్ అండ్ మెయింటైనింగ్ ద సేమ్ వెలాసిటీ. అంటే అర్థం ఏంటి, యాక్సలరేషన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దట్ ఈస్ ది ఎట్ టైమ్ టీ ఈక్వల్స్ టు 0 అవర్ డేటా. ఓకే, రైట్. సో ఎట్ టైమ్ టీ ఈక్వల్స్ టు 0 దగ్గర డేటా ఏంటమ్మా మనకి, కార్ ఏ అనేది ఇనీషియల్ వెలాసిటీ 0 తోటి, దాని యొక్క యాక్సలరేషన్ ఎంత. కార్ బికి ఇనీషియల్ వెలాసిటీ తెలుసు. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్. UB is equals to 1 meter per second. Right. So that is the situation at time t equals to 0. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, we are assuming car B to be at rest. ఓకే, అబ్జర్వర్ వెలాసిటీ సబ్ట్రాక్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్గా వీఆర్ కీపింగ్ అబ్జర్వర్ ఎట్ రెస్ట్. ఓకే, ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ రెస్ట్లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, మనకి కార్ ఏ ఉంది. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 10 మీటర్స్ ఉంది. ఇప్పుడు దీనికి ఇనీషియల్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు బి అనమాట. అంటే బి అబ్జర్వర్ కాబట్టి ఇప్పుడు బితో పోల్చుకుంటే ఏ యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత, అట్లాగే ఏ యొక్క యాక్సలరేషన్ ఎంత. దట్స్ ఆల్. ఓకే, ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఇంటూ టీ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి అది ఎంత టైం తర్వాత క్యాచ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, రైట్. సో నా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా.
మనకేంటి ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఎంతమ్మా ఇనీషియల్ వెలాసిటీ? ఇట్ స్టార్ట్స్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంత 0 మైనస్ b ఎంతమ్మా 1 meter per second, therefore it is minus 1 meter per second. So this is initial velocity of a with respect to b. Similarly acceleration of a with respect to b enta acceleration of a with respect to ground minus acceleration of b with respect to ground. Acceleration of a ఎంతమ్మా plus 4 meter per second square minus acceleration of b ఎంత constant velocity తో వెళ్తుంది కాబట్టి acceleration 0. So therefore it is plus 4 meter per second square. So now relative distance between them, ఇది రెస్ట్లో ఉంది, ఇది పాయింట్ దగ్గర మా ఇనీషియల్ సపరేషన్ అంతా రెండింటి మధ్య 10 meters. సో నౌ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములాలో ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో డిస్టెన్స్ ఎంతమ్మా 10, ఇనీషియల్ యాక్సలరేషన్ ఇనీషియల్ రిలేటివ్ వెలాసిటీ ఎంత -1 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ రిలేటివ్ యాక్సలరేషన్ ఎంత 4 ఇంటూ టీ స్క్వేర్. So 10 equals to minus of t, 2 cancel అయితే plus 2t square, or otherwise 2t square minus of t minus 10 equals to 0. So it's a quadratic equation in time. సో దాన్ని మనం స్టాండర్డ్ ఈక్వేషన్తో ఫైండ్ అవుట్ చేసామనుకో మా ఏటీ స్క్వేర్ ప్లస్ బీటీ ప్లస్ సి అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా మనకి 2 ఉంది. సో బి ప్లేస్లో -1 ఉంది, సి ప్లేస్లో -10 ఉంది. సో రూట్లు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో మైనస్ బి plus or minus square root of b square minus 4ac divided by 2a. So minus b ante minus of -1 ante +1 plus or minus square root of again b square ante -1 minus of 4, a ante 2, c ante -10 divided by 2 into 2. So 1 plus or minus of square root of minus plus 10 2s are 20, 20 into 4 80, 80 plus 1 so 81, so divided by 4. Okay, దట్స్ ఆల్ ఓవర్. ఏమొస్తుందమ్మా ఇప్పుడు మనకి? సో టైంకి 2 వాల్యూస్ వస్తాయి. సో ఒకటి 1 ప్లస్ √81 అంటే 9 డివైడెడ్ బై 4 అంటే 10/4 ఈజ్ ఈక్వల్స్ టు 2.5 సెకండ్. ఇది ఒకటి. అట్లాగే 1 మైనస్ 9/4 తీసుకుంటే -8/4 ఈక్వల్స్ టు -2 seconds. సో నెగటివ్ టైమ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ మీనింగ్లెస్, ఎందుకని వితౌట్ కన్జ్యూమింగ్ టైమ్ ఆబ్జెక్ట్స్ కెనాట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కాబట్టి మనం పాజిటివ్ వాల్యూ ఆఫ్ టైమ్ని తీసుకుంటాం. అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఏ బీని ఓవర్టేక్ చేయడానికి 2.5 seconds పడుతుంది ఈ కండిషన్లో. ఓకే, లేదా ఏ మేక్స్ కొల్యూజన్ విత్ బి ఆఫ్టర్ 2.5 seconds. ఒకవేళ ఒకే లైన్లో కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే 2.5 seconds దగ్గర కొల్యూజన్ జరుగుతుంది. లేదా ప్యారలల్ ట్రాక్లో వెళ్తూ ఉంటే ఇది దీన్ని ఎప్పుడు ఓవర్కమ్ చేస్తాయి అంటే ఓవర్టేక్ చేస్తుంది అంటే 2.5 seconds దగ్గర. అంటే ఏం చేసాం ఇక్కడ మనం? బీ మోషన్ని కంప్లీట్గా రెస్ట్లో పెట్టేసాం. ఓకే, బీని అసలు రెస్ట్లో ఉందని చెప్పేసి అనుకుంటే ఏకి రిలేటివ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. డైరెక్ట్గా ఇనీషియల్ వెలాసిటీస్ ఇనీషియల్ యాక్సలరేషన్స్ కాకుండా రిలేటివ్ వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేసి అవి సబ్స్టిట్యూట్ చేసేస్తే అది 1 dimensional ప్రాబ్లం అయిపోయింది మనకి. ఓకే, సింపుల్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, సో ఫైండ్ రిలేటివ్ acceleration between A and B, between objects A and B in the following 3 cases. సో ఫస్ట్ కేస్ ఏంటయ్యా అంటే ఆబ్జెక్ట్ ఏ అనేది ఏ ఈజ్ గోయింగ్ అప్ విత్ ఏ స్పీడ్ అండ్ ఆబ్జెక్ట్ బి ఈజ్ కమింగ్ డౌన్ విత్ యుబి స్పీడ్. ఓకే, సో సెకండ్ సిచ్యువేషన్ ఏంటయ్యా అంటే ఏ ఈజ్ కమింగ్ డౌన్ విత్ యుఏ స్పీడ్ అండ్ బి ఈజ్ ఆల్సో కమింగ్ డౌన్ విత్ యుబి స్పీడ్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటయ్యా అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ అప్. సో ఇదేమో యుఏ స్పీడ్ తోటి, సో ఇదేమో యుబి స్పీడ్ తోటి ప్రొజెక్ట్ చేసాం అనుకుందాం. ఈ 3 కేసెస్లో వాట్ ఈస్ ద రిలేటివ్ యాక్సలరేషన్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఆర్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, దట్ మీన్స్ వాట్ హియర్ ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఆర్ యాక్సలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, ఏదైనా కావచ్చు. ఓన్లీ నెగిటివ్ సైన్ డిఫరెన్స్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటయ్యా అంటే ఇక్కడ 0 in all the cases relative acceleration between A and B is 0. How? First case తీసుకొని చూద్దాం మనం. సో రిలేటివ్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? ఇఫ్ ఐ ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ A with respect to B then it is AA minus of AB.
సో ఈ ఫర్ ఏకి చూడండి ఇక్కడ యాక్సలరేషన్ అనేది నౌ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీస్ ఆర్ మూవింగ్ అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే వాటికి ఉండేటువంటి యాక్సలరేషన్ ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ ఆర్ కమింగ్ డౌన్, acceleration due to gravity is always vertically downwards. So therefore acceleration of A is equals to minus of Z, downward కాబట్టి Z cap అనుకుంటున్నా. పాజిటివ్ y, ఓకే, ఇది పాజిటివ్ y అనుకుందాం, ఇది నెగిటివ్ y అనుకుందాం, పాజిటివ్ x అనుకుందాం, ఇది నెగిటివ్ x అనుకుందాం. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది డౌన్వర్డ్, వర్టికల్లీ డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్ y యాక్సిస్ మైనస్ Z cap రాశా. అట్లాగే ABకి కూడా అంతే కదా. For all objects, gravitational acceleration due to gravity is vertically downward. Whether particle is going up or coming down doesn't matter. Acceleration due to gravity is always acting vertically downwards, means towards the center of earth. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా మనకి? ఏఏ అంటే మైనస్ ఆఫ్ జీ జే క్యాప్ మైనస్ ఆఫ్ అగైన్ మైనస్ ఆఫ్ జీ జే క్యాప్. సో మైనస్ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ ఏమైంది? 0 అయింది. అదే లాజిక్ ఇక్కడ కూడా. సో ఈ రెండు కూడా వర్టికల్లీ డౌన్వర్డే, బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రెండు కూడా సేమే ఉంటుంది కాబట్టి ఈ మూడు కేసెస్లో కూడా రిలేటివ్ యాక్సలరేషన్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ వన్ ఈస్ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్స్, ఓకే. నౌ లెట్ us solve the last question for one dimensional relative motion, then we go for two dimensional relative motion. So here next question is, so here we are having an object A which is coming down with 5 meters per second speed, and here we are having B going up with 20 meters per second speed, and initially the two objects are separated by a distance of 20 meters. Okay, A comma B are two objects, one is coming down with this much speed, one is going up with this much speed. Initially their distance is, means at this instant separation between them is 20 meters. Now find initial relative velocity of one or A with respect to B. Now relative accelerations between A and B. Now relative velocity, or otherwise velocity of B with respect to A after a time of t equals to 1/2 second. And the fourth one is, so when will they collide? When will they collide? So this situation is at time t equals to 0. After how much time? Because they are coming in one line and they are coming in opposite directions. So therefore they will collide at some point of time. So ఎంత టైం తర్వాత అవి రెండు కొలైడ్ అవుతాయో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సింపుల్. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో నౌ ఇనీషియల్ వెలాసిటీ ఫస్ట్ రాసుకుందాం. ఇచ్చిన వాల్యూస్, ఇనీషియల్ వెలాసిటీ ఈస్ హియర్ వర్టికల్లీ డౌన్వర్డ్ కాబట్టి మైనస్ ఆఫ్ 5z క్యాప్. ఓకే, ఇది మనకి కోఆర్డినేట్ యాక్సిస్. సో పాజిటివ్ i, పాజిటివ్ z, నెగటివ్ z, నెగటివ్ i. అంటే వర్టికల్లీ అప్వర్డ్ అయితే పాజిటివ్ z, డౌన్వర్డ్ అయితే నెగటివ్ z. ఇక్కడ మనకి ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ A అనేది డౌన్వర్డ్ కాబట్టి మైనస్ z రాశా. ఓకే, రైట్. అట్లాగే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ B అప్వర్డ్ కాబట్టి, సో ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 20z క్యాప్. అప్వర్డ్ కాబట్టి అప్వర్డ్ పాజిటివ్ z. రైట్. సో నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ A with respect to B, అంటే UAB we have to find out. So UA minus of UB. సో UA ఎంత అమ్మా? మైనస్ ఆఫ్ 5z క్యాప్, మైనస్ ఈ మైనస్ ఉంది ఇక్కడ. UB ఎంత? 20z క్యాప్. టోటల్ ఎంత? మైనస్ ఆఫ్ 25z క్యాప్. అంటే అర్థం ఏంటమ్మా? ఈ B ఏం చూసినప్పుడు A కిందకి 25 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తున్నట్టు ఫీల్ అవుతుంది. ఓకే, బి అనేవాడు అబ్జర్వర్ ఇక్కడ. ఈ బి అనేవాడు ఏ ఎంత స్పీడ్తో కిందకు వస్తున్నట్టు ఫీల్ అవుతాడు? 25 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో కిందకు వస్తున్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ది మీనింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. ఇనీషియల్ రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఓవర్. రిలేటివ్ యాక్సలరేషన్ జస్ట్ నౌ వీ హ్యావ్ డన్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం కదా, రెండింటికి కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది డౌన్వర్డే ఉంటుంది. సో యాక్సలరేషన్ ఆఫ్ ఏ ఈజ్ మైనస్ ఆఫ్ జీ జే క్యాప్, యాక్సలరేషన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ జీ జే క్యాప్, acceleration of A with respect to B equals to acceleration of A minus acceleration of B. So minus of z z cap minus of again minus of z z cap.
సో మైనస్ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ ఏమవుతుందమ్మా 0. సో రిలేటివ్ యాక్సలరేషన్. సో ఎప్పుడైతే రెండు ఆబ్జెక్ట్స్ గ్రావిటీ వెన్ దే మూవింగ్ అండర్ గ్రావిటీ then their relative acceleration is 0 because both of them are moving with the same acceleration. Okay, so second part kuda ayipoyindi. Next, velocity of b with respect to a after 1 second, half second. So after half second tarvata first of all what yokka final velocities find out cheyali manam. Okay, after half second tarvata what is final velocity, because these are initial velocities. At time t equals to 0 ante enti initial velocity of a ichadu, initial velocity of b ichadu. After half second what are their velocities find out chesi appudu daniki relative velocity formula apply cheyali. Okay, అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ vb with respect to a నా, సో vba is equals to vb minus of va after టైమ్ t ఈక్వల్స్ టు హాఫ్ సెకండ్. సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి వన్ డైమెన్షనల్ మోషన్లో వెళ్ళే ఆబ్జెక్ట్కి ఫైనల్ వెలాసిటీ లేదా ఆఫ్టర్ t సెకండ్స్ వాట్ ఈస్ ద వెలాసిటీ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకో ఈ ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఆబ్జెక్ట్ ఏకి అప్లై చేస్తే దాన్ని ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ ఎంతమ్మా హియర్ ఇట్ ఈస్ ఆఫ్ -5, ఎందుకని డౌన్వర్డ్ ఉంది కాబట్టి. సో -5 ఓకే ప్లస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత -g ఇంటూ టైం ఎంత t. ఓకే, సో ఇక్కడ టేక్ దట్ g ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనకి ఇచ్చాడు అనుకుందాం. సో ఇక్కడ -5 ఉంది, సో -10 ఉంది, టైం ఎంతమ్మా ఇక్కడ 2 ఉంది. సో హియర్ 2 ones, సో 2 5. సో -5 ఎంతమ్మా -10 మీటర్ పర్ సెకండ్. మైనస్ సైన్ అంటే ఏందమ్మా ఇక్కడ వర్టికల్లీ డౌన్వర్డ్. ఓకే, యూఆర్ అప్లయింగ్ సైన్ కన్వెన్షన్. జీ డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్ అప్లై చేశా, ఇనిషియల్ వెలాసిటీ కూడా డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్ అప్లై చేశా. సో ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ కూడా నెగిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి, ఎస్ ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఈస్ డౌన్వర్డ్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్. సో దట్స్ వై. సో హియర్ నెగిటివ్ సైన్ ఈస్ ఫర్ ఇండికేటింగ్ దాట్ ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఆర్ ఇట్స్ వెలాసిటీ ఆఫ్టర్ హాఫ్ సెకండ్ ఈస్ వర్టికల్లీ డౌన్వర్డ్. Or otherwise VA is equals to -10 j cap meter per second. Okay, now for B what is velocity after okay, now for B velocity initial velocity ఎంతమ్మా దీనికి 20 meter per second upward plus కాబట్టి upward కాబట్టి plus -g into time ఎంత half. so it is 20 g value 10 తీసుకోమంటున్నాడు, 2 into 5 -5 therefore it is 15 meter per second. అంటే ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ వర్టికల్లీ అప్వర్డ్, అంటే ఇట్ ఈస్ ఫైనల్లీ 15 j cap meter per second. సో ఆఫ్టర్ హాఫ్ సెకండ్ వెలాసిటీ ఆఫ్ ఏ వచ్చింది, వెలాసిటీ ఆఫ్ బి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా VAB ఫార్ములా అప్లై చేయటమే కదా. VAB అయినా మనకు కావాల్సింది VBA కావాలి. సో VBA is equals to VB minus VA. VB ఎంతమ్మా 15 j cap minus VA ఎంత -10 j cap. సో టోటల్ 15 plus 10, సో టోటల్ 25 j cap. అంటే అర్థం ఏంటి, బీని ఏ చూసినప్పుడు ఏ అనేవాడు ఇక్కడ అబ్జర్వర్, బి అనేది పైకి 25 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఓకే, దట్స్ ఆల్. సో దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఆఫ్టర్ హాఫ్ సెకండ్. సో నా లాస్ట్ పార్ట్ ఏంటమ్మా అంటే ఇక్కడ వెన్ విల్ దే కొలైడ్, ఎప్పుడు అవి రెండు కూడా కొలైడ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒకదాన్ని రెస్ట్లో పెట్టేసుకోవడం అంతే. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్లో చేసాం కదా కార్స్ కేసులో, ఎప్పుడైతే ఓవర్టేకింగ్ కానీ కొలీజన్ కానీ ఓకే అట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఒకదాన్ని రెస్ట్లో పెట్టేసేసుకుంటే రెండోది ఈజీగా అయిపోద్ది అనమాట. సో సపోజ్ దేన్నో ఒకదాన్ని రెస్ట్లో పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం రెస్ట్లో పెట్టేసుకుందాం అనుకున్నా. ఓకే, ఎప్పుడైతే అవి రెండు ఎంత టైం తర్వాత అవి రెండు కొలైడ్ అవుతాయో తెలుసుకోవడానికి, సో హియర్ కీప్ ఏ ఎట్ రెస్ట్. ఎవడైతే రెస్ట్లో ఉంటాడో వాడి అబ్జర్వర్. ఓకే, అంటే ఏంది ఇక్కడ ఏ అనేవాడు మనకి అబ్జర్వర్. ఏ అబ్జర్వ్ అంటే వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. అంటే ఇప్పుడు ఏ అనేది రెస్ట్లో ఉంది, అంటే ఇది మనకి ఏ పొజిషను, ఇది మనకి బి అనేవాడు ఇనీషియల్గా ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు, వీడు 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇనీషియల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా, దీన్ని కొలైడ్ చేయాలంటే 20 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా. ఓకే రైట్, కానీ ఇక్కడ మనం ఈ యూఏ సబ్స్టిట్యూట్ చేస్తే అవ్వదు. రిలేటివ్ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి, అది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏంటి, బి అనేవాడు 20 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో అదే కొలీజన్ టైం అనమాట. అంటే వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ప్లస్ టీ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బిఏ ఇంటూ టీ స్క్వేర్, అంతే. దట్స్ ఆల్.
ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అనేవాడు అబ్జర్వర్ కాబట్టి ఇప్పుడు విబిఏ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో నా యూబీ ఎంతమ్మా మనకి, యూబిఏ ఇజ్ ఈక్వల్స్ టు యూబీ మైనస్ యూఏ. యూబీ అంటే ఎంత, పైకి ఉంది, సో 20 జే క్యాప్ మైనస్ ఆఫ్ ఇదేమో డౌన్ ఉంటుంది ఎంత, -5 జే క్యాప్. ఓకే, సో టోటల్ ఎంత 25 జే క్యాప్. సో ఇక్కడ యూబీఏ ప్లేస్లో 25 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నా యాక్సలరేషన్ ఇది ఎంతమ్మా మనకి, ఇట్ ఈస్ 0, ఎందుకంటే రెండింటికి కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డే కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0 వచ్చేస్తుంది. రైట్, అంటే ఈ టర్మ్ 0 అయిపోయింది. అంటే ఫైనల్గా ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సింది, ఎంత 20 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత రిలేటివ్ వెలాసిటీతో ఎంత టైం పడుతుంది. యూబీఏ ఎంతమ్మా 25 ఇంటూ టైం ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది 0 అయిపోయింది. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 20 డివైడెడ్ బై 25. సో 4/5 ఈక్వల్స్ టు 0.8 సెకండ్స్. దట్స్ ఆల్. అంటే ఏంటి, 2 బాడీ ప్రాబ్లమ్ని కాస్త 1 బాడీ ప్రాబ్లం కింద కన్వర్ట్ చేసాం. ఏదైతే రెస్ట్లో పెడతామో వాడు అబ్జర్వర్ అవుతాడు మనకి, రెండోది ఆబ్జెక్ట్ అవుతాడు. కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి, ఇనీషియల్ రిలేటివ్ వెలాసిటీ, ఇనీషియల్ యాక్సలరేషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆబ్జెక్ట్కి అవి తీసుకొచ్చి ఆ ఆబ్జెక్ట్ ఈక్వేషన్లో పెట్టేస్తే మనకి ఎంత టైం తర్వాత అవి రెండు కొలైడ్ అవుతాయో తెలిసిపోద్ది అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేటివ్ మోషన్ ఇన్ 1 డైమెన్షన్. సో ఆల్మోస్ట్ ఇంతకు మించి వేరే మోడల్స్ ఏమీ రావడానికి ఛాన్స్ లేదు. సో 1 డైమెన్షనల్ రిలేటివ్ మోషన్లో. సో నెక్స్ట్ వీడియోలో 2 డైమెన్షనల్ రిలేటివ్ మోషన్ గురించి నేర్చుకుందాం. సో ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.